వీడియో మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఇంకా స్పెషల్గా మా బర్త్డే బాయ్కి హ్యాపీ బర్త్డే టు యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇందాక అక్క అడిగింది నేను రెడీ దేనికి, ఎందుకు, ఇది ఇద్దరు కలిసి ఎందుకంటే వాళ్ళిద్దరు ఎందుకు రెడీ అంటే హిట్ కొట్టడానికే రెడీ. ఇది న్యాయం, ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి, ముందే చెప్తున్నా. ఇప్పుడు మీరు చూసిన జస్ట్ స్టార్టర్స్ మాత్రమే, ఫుల్ మీల్స్ ఇంకా బాకీ ఉంది మేరే దోస్త్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నమస్కారం అండి. మళ్ళీ మీ అందరిని ఇలా కలుసుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా మా హీరో అవిష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి పుట్టినరోజులు మీరు ఎన్నో చేసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం సినిమాలో వర్క్ చేయాలి. త్రినాథరావు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక యాక్టర్గా మంచి క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది. సినిమాలు చేస్తూ ఉంటాము, కొన్ని సినిమాలు చాలా దగ్గర అయిపోతాయి. అందులో ఇది కూడా నాకు ఒక మంచి సినిమా అవుతుందని నాకు నమ్మకం. నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించింది నేను చేసిన కొన్ని రోజుల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిజంగా ప్రతి సీన్ వర్క్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక ఉత్సాహం, సీన్ చూసుకుని మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అందరూ కలిసిపోయి ఒకరితో ఒకరు కోఆర్డినేట్ అయ్యి చాలా బాగా అనిపించింది. మీ అందరినీ ఈ సినిమా అలరిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అగైన్. హలో, హాయ్, good evening. Happy birthday, Hero Garu. I think this is your best birthday today because there's lot of people coming wishing you, and ee roje manam anni title మొత్తం అనౌన్స్ చేసుకుని కలిసి we thought we are going to miss your birthday but we didn't. Once again happy birthday and wishing you ఈ బర్త్డే నుంచి ఈ సినిమా నుంచి మొత్తం లైక్ ఈ సినిమా మొత్తం సక్సెస్ తీసుకురావాలని మీకే కాదు మా అందరికీ. అండ్ డైరెక్టర్ గారు ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ ఆల్సో. థ్యాంక్స్ ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా మొత్తం అయిపోయే సమయానికి కనీసం ప్రీ రిలీజ్ టైంలో అయినా నా పేరుని పూర్తిగా పలుకుతారని నేను ఆశిస్తున్నాను. నేను చేసింది 3 రోజులు, అప్పుడే నాకు సహస్రనామ ఏమంటారు నామకరణాలు చేసేసారనమాట. పాపం నాది కొంచెం క్లిష్టమైన కష్టమైన పేరు కాబట్టి కెన్ అండర్స్టాండ్ సార్. అండ్ విషింగ్ ఎవ్రీబడి. నేను ఇక్కడ చాలామంది తోటి నట్స్ ఇందాక మా వాళ్ళంతా చెప్పినట్టు పూర్తిగా కామెడీ సినిమా, కడుపారా నవ్వుకునే సినిమా. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ కామెడీ చేయడం ఇట్స్ రియలీ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మా అందరినీ విష్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మంజుష. మీరు ఇప్పుడు ఇచ్చారు ఫైనల్ అన్నది అనుకుంటా చెప్పేద్దామని కదా, బట్ మీరు అన్నీ కవర్ చేస్తారు. సో ఇక్కడున్న మీడియా పెద్దలకు, తెలుగు సినిమా అభిమానులకు ఇక్కడికి వచ్చినందుకు హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ అ లాట్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగు మూవీస్లో యాజ్ డెబ్యూట్ ప్రొడ్యూసర్ కింద. సో ఇది మా ఫాదర్ ఒక ఎడ్యుకేషనలిస్ట్ కింద చాలా సర్వీస్ చేశారు. అలానే ఒక ప్రొడ్యూసర్ కింద చాలా ఫిల్మ్స్, ఒక 6 ఫిల్మ్స్ ఇండస్ట్రీకి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. ఫిల్మ్స్ లైక్ జీనియస్, రాక్షసుడు, మన్పన్నే, 7 ఇలాంటి మంచి హిట్స్ ఇచ్చారు. సో నాకు చిన్నప్పటి నుంచి ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలనేదే నా డ్రీమ్. సో ఫైనల్గా ఎలాగో ఎడ్యుకేషన్ సైడ్ నేను ఆల్రెడీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫిల్మ్స్ ద్వారా కూడా ఆయన లెగసీ ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో ఇవాళ ప్రొడ్యూసర్ కింద డెబ్యూ చేస్తా. త్రినాథరావు గారు లాంటి పెద్ద డైరెక్టర్తో నా ఫస్ట్ ఫిల్మ్ చేయటం నాకు ఇంకా ఆనర్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సార్. సో ఆయన త్రినాథరావు గారు జస్ట్ ఒక డైరెక్టర్ కింద కాదండి, నాకు ఆయన మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. సో ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా హిస్ ఫిల్డ్ విత్ హ్యూమర్, ఎప్పుడు నవ్విస్తానే ఉంటారు. సో ఆయన చూడంగానే నేను నవ్వటం మొదలుపెట్టాను ఈ మధ్యన. సో ఆయన లాంటి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో పనిచేయటం ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, ఇట్స్ అ లర్నింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ అలానే ద క్రూ అండ్ కాస్ట్ అండ్ we have a beautiful music director Miki garu and mana DOP garu and mana Praveen Puri garu, so Nizar garu and a beautiful Barbie doll, our actress, so Kavya ni so Kavya to kalisi work cheyatam kuda, it's so beautiful.
అండ్ షీఈస్ అ బ్యూటిఫుల్ సోల్ ఆల్సో. షీఈస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ అసలు ఏమి ఇబ్బంది పెట్టదు సెట్స్లో. మాకు ముందు వెనక్కి అన్నీ మూవ్ అవుతా ఉన్నా ఆమె చాలా అండర్స్టాండింగ్గా డేట్స్ మార్చుతూ ఉన్నా ఆమె చాలా పొలైట్గా మాతో చాలా హెల్ప్ చేసింది. సో మీరు టీజర్ చూసారు, టైటిల్ అనౌన్స్మెంట్ చేసాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో నేను ఇండస్ట్రీకి ఒక పెద్ద హిట్ ఇద్దామని రెడీ అయ్యి వచ్చాను. సో I need your blessings. Thanks a lot. I'm really sorry for making everybody wait and for being so late. And a very, very happy, blessed, and full of love and success. Happy birthday to Havish Garu. And I'm very grateful that I'm sharing screen space with someone like you. And under the guidance and direction of Trinath Garu, of course. And I'm very, very blessed to be a part of this script because it is just out of this world. It is a pakka family entertainer that everybody, all age groups are going to enjoy. And I'm so happy to be a part of this. And today is just a small, not a teaser, but kind of a tease for the audience because there's so much more that's going to come. Nenu Reddy itself is such an entertaining and exciting name. But trust us that there is so much more coming in store that is going to blow your minds and you are all going to thoroughly enjoy this film in theaters. So, yeah, please go and support and that's it. Thank you. నేను ఏం చేస్తుంది చూసారా ఆ టైప్. నాకు స్పీచ్ రాదంటూనే ఎంత మంచి క్యూట్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ దిస్ ఫిల్మ్. ఎన్నో బర్త్డేస్ జరుపుకున్నా కానీ బట్ ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉంది. పర్టికులర్గా ఎన్నిసార్లు ఇన్ని థ్యాంక్ యూలు కానీ ఎన్ని విషెస్ కానీ నాకు ఎప్పుడు రాలేదు. అలాగే మీ అందరూ కూడా నన్ను ఇప్పటివరకు అందరూ సపోర్ట్ చేస్తున్న మీడియాకి అలాగే ఆడియన్స్కి కూడా నా ఫస్ట్ మూవీ నుంచి నువ్విలా కాడి నుంచి అంత పెద్ద హిట్ చేశారు. అలాగే జీనియస్ కూడా చాలా బాగా రన్ అయింది. తర్వాత సెవెన్ కూడా బాగా చూశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దట్ ముందుగా. సో నన్ను అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకుంటారు అని. సో నేనైతే ఎవ్రీడే ఒక సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది నాకు, బట్ అవ్వలేదు. అంటే అట్ ద సేమ్ టైం లో క్వాలిటీ ఫిల్మ్స్ చేయకూడదు, ఏదైనా చేస్తే క్వాలిటీగా చేయాలనేదే నా తపన డెఫినెట్గా. బట్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో ఐ హోప్ గాడ్ గివ్స్ మీ లాట్ మోర్ ఛాన్సెస్. సో ఎవ్రీ సింగిల్ డే దట్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. సో వెన్ ఐ యాక్ట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సో ఈ సినిమా వచ్చి త్రినాథ్ గారు మా ప్రొడ్యూసర్, మా చెల్లి, మా నిఖిలా గారు చెప్పినట్టుగా మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఎప్పటి నుంచో త్రినాథ్ గారు. ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే నేను ఒరిజినల్గా సినిమా చేయడం కోసమే పిలిచాను, బట్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. సో ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆయన ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారో అందరినీ. సో ఆ విధంగా సో మేము ఎప్పుడో సినిమా చేయాల్సింది, బట్ ఆయన బిజీగా ఉండటం వల్ల ఇంత డిలే అయింది. బట్ స్టోరీ కూడా చాలా 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 బ్రిలియంట్ మూవీ. ఐ థింక్ త్రినాథ్ గారి మూవీస్ అన్నిటిలో కంటే కూడా ఇది బెస్ట్ స్టోరీ అని నేను డెఫినెట్గా చెప్తాను. సో అంత బాగుంటుంది సినిమా. సో అలాగే ఇందులో ఉన్న ప్రతి యాక్టర్ కూడా they are acting so well that the experience that I'm gaining by being with them, just by being there, including మా తమ్ముడు సాంప్రదాయని వాడితో సహా వాడు కూడా నాకంటే బాగా యాక్ట్ చేస్తాడు. So it is my pleasure working with all of you guys. Thank you for accepting to act with me and all. అండ్ లైక్వైజ్ మా టెక్నీషియన్స్ మన మిక్కీ జే మయర్ కానీ అలాగే నిజార్ గారు ఫ్రేమ్స్ పెడితే అసలు ఎంత బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా దగ్గర టీజర్ ఉంటే చూపిస్తే ఏంటిది ఇది పెద్ద సినిమాలో ఎందుకు ఇంత క్లారిటీ రావట్లేదు, ఏంటి నువ్వేం చేశాను, నేనేం చేయలేదు బాబు మా కెమెరామెన్ చేశాడు అని చెప్తుంటే అదేంటి మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, నాకేం తెలుసు వెళ్ళి అన్నాడు. మాకు మంచి కెమెరామెన్ ఉన్నాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ వర్క్. సో ఆయన కూడా నా సినిమా ఇదివరకు చేశారు డైరెక్షన్. ఈ సినిమా త్రినాథ్ గారి కోసం నా కోసం స్పెషల్గా చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అలాగే ప్రవీణ్ పూడి గారు కూడా అడగంగానే ముందుకు వచ్చి చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డేస్ ఫర్ మీ. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.
So I'm looking forward to seeing you all in theaters soon. Yeah, thank you so much. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. ఫస్ట్ హ్యాపీ బర్త్డే అభిష్ గారు. అండ్ ఫస్ట్ నాకు చాలా ఈ మధ్య చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే కుబేరా పెద్ద హిట్ అవ్వడం. సో మళ్ళీ థియేటర్స్ కొంచెం కలకల్లగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ రాబోయే కన్నప్ప కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి. దాని తర్వాత 10-15 సినిమాలు అలాగే హిట్ అయితే మరలా థియేటర్స్ ఒక చాలా కలర్ఫుల్గా ఉంటాయి. అది నాకు చూడడం చాలా ఇష్టం అనిపించింది. నిజంగా దేవుడిని నేను అదే కోరుకుంటున్నాను. దేవుడే ఇక్కడ నుంచి 10-15 తెలుగు హిట్ సినిమా, తెలుగనే కాదు ఆల్ లాంగ్వేజెస్ హిట్ సినిమాలు ఇచ్చేసే దేవుడా. మళ్ళీ చాలా డిసప్పాయింట్లో ఉంటున్న ఇండస్ట్రీ మరలా చిన్న ఉత్తేజం వస్తుంది అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకా నేను రెడీ సినిమాకి వస్తే ఎప్పటి నుంచో అభిష్ గారు వాళ్ళ నాన్నగారు నాకు బాగా పరిచయం. ఒక విధంగా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటివన్నీ, ఫ్యామిలీ మెంబర్ లాంటివన్నీ కూడా. సో ఎప్పటి నుంచి అడుగుతుంటే ఒక మంచి కథ సెలెక్ట్ అయ్యి మనకు నచ్చితే అప్పుడు చేద్దాం అభిష్ గారు అని అలాగా వెయిట్ చేయించాను. అనుకోకుండా మజాకా అయిపోగానే శ్రీనివాస్ గారు కథ చెప్పారు. ఒక కథ చెప్తానంటే చెప్పారు. కథ వినగానే నాకు ఎందుకో ఇది అభిష్ గారు చేస్తే బాగుంటుంది అనిపించి వెంటనే అభిష్ గారు ఫోన్ చేసి ఒక కథ పంపిస్తున్నా వినండి అనగానే అభిష్ గారు అని మీరు అనుకుంటారు, అభిష్ గారి గురించి జనరల్గా ఒరిజినల్గా నిజాలు మాట్లాడేసుకుందాం. వీళ్ళేమి బోల్ డబ్బులు ఇచ్చేస్తారు డైరెక్టర్కి. రెండోది ఏంటంటే ఆయనకి కథ ఏదైనా ఇస్తే సినిమా చేయడం ఎక్కువ, ఇలాంటి ఒక న్యూస్లు తిరుగుతూ ఉంటాయి. కానీ వాస్తవాలు కాదు. ఆయన కథలు అంత ఈజీగా ఓకే చేయడు. మీకు అర్థం కావట్లేదు. అమ్మో అంత ఈజీగా ఓకే చేయడు కథలు. అది ఒకటి. రెండు ఫస్ట్ పాయింట్ అసలు కాదు. సో ఈ కథ విని ఇంచుమించు శ్రీని గారు 2.5 hours నేరేషన్ ఇచ్చారు కంటిన్యూస్గా. నేను పక్కనే కూర్చున్నా, నేను కూడా విన్నా ఆయనతో పాటు. సో వినగానే సింగిల్ షాట్ ఓకే చెప్పారు ఆయన. ఓకే చెప్పి త్రినాథ్ గారు నాకు బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, ఈ సినిమా చేద్దామని. నాకు కూడా ఎప్పటి నుంచో పెళ్లి సందడిలో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ అందరినీ అప్పుడు ఆ సినిమాలో వాడారు. అసలు కమెడియనే దొరకట్లేదు వేరే సినిమాలు యాక్ట్ చేయాలంటే అన్న భలే ఉండేది అది వినడానికి. కానీ కమెడియన్స్ అందరూ ఫ్యామిలీగా వచ్చి చేస్తున్నారు అని అనడం కానీ అది నాకు చాలా అప్పట్లో, అంటే అప్పుడు నేను డైరెక్టర్ని కూడా కాదు, ఏదో స్టూడెంట్, ఏదో చదువుకుంటున్నాను ఆ టైంలో. ఆ సౌండింగ్ మళ్ళీ ఈ సినిమాతో నేను వింటున్నాను మా సెట్లో. ఎందుకంటే ఫుల్ ఇక్కడ ఇంకా ఒక ఫ్యామిలీ, ఇదంతా ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. అంటే మీకు లాస్ట్ ఫంక్షన్లో అప్పుడు ఇంకా పెద్ద స్టేజ్ మీద చేస్తాం కాబట్టి స్టేజ్ కూడా కొంచెం పెద్దగా కట్టాల్సి వస్తుంది. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఇంక ఇలాంటి 3 ఫ్యామిలీలు ఉన్నాయి. సో అంతమంది ఆర్టిస్టులతో సినిమా చేస్తున్నాం. రోజుకి 12 నుండి 15 క్యారవాన్లు పెడుతున్నాం. సో క్యారవాన్లకి ప్లేస్కే పాపం మా మేనేజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు క్యారవాన్లు ప్లేస్ సెట్ చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరితో రోజు ఒక పండగలాగా, షూటింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఓ పండగలాగే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అంతే. శ్రీలక్ష్మి గారు రాలేదు కదా, శ్రీలక్ష్మి గారు ఆవిడ కూడా మెయిన్ క్యారెక్టర్ చేశారు ఇందులో. అసలు ఎన్ని సీన్లు, ఒక 10 సీన్లు చేస్తే 8 సీన్లు విపరీతంగా నవ్వుకుంటున్నాం, మిగిలిన 2 సీన్లు విపరీతంగా ఏడుచుకుంటున్నాం, అందరం ఏడుస్తున్నాం, అంత ఎమోషనల్ అవుతున్నాం. అంటే ఏమి పెద్ద యాక్షన్ ఇలాంటి సినిమా కాదు, ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, సరదాగా ఆ ఎమోషన్స్, మరి మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సరదాలు, ఇంతే సినిమా, ఏముండదు. సో నేను ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాను. ఇందాక అన్నాను మీకు డైలాగే లేదు కదా, డైలాగ్ లేదన్నాను కదా, దాని యొక్క ఎఫెక్ట్ ఏంటో మీకు థియేటర్లో చూస్తారు. ఆ డైలాగ్ లేనిది ఏంటి అన్నది. సో అద్భుతమైన నటులు లక్కీగా నాకు ఈ సినిమాకి సెట్ అయ్యారు. అందరూ అన్ని క్యారెక్టర్లో కూడా అలా ఫిక్స్ అయిపోయారు. ఎవరి క్యారెక్టర్ని వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఒక సాంగ్ కూడా రీసెంట్గా చేసాం, చాలా గ్రాండ్గా చేసాం. అలాగే సాంగ్స్ మిక్కీజే మేయర్ నిజంగా నాకు చాలా, అంటే తను ఎక్కడ యూఎస్లో ఉంటాడు, ఏదో ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడమే.
ఆయన ఎప్పుడు అదే చెప్తుంటాడు, ఏంటి సార్ నాకు విజువల్స్తో కలిపి చెప్తుంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు వర్క్ చేయడానికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది అని చెప్పి మంచి సాంగ్స్ అద్భుతంగా ఇప్పటికే 3 ఇచ్చేశారు. ఒకటి ఆల్రెడీ షూట్ కూడా చేసేసాం. సో అంటే అది ఇప్పటి నుంచి అవన్నీ ఇంచుమించుగా 50% సినిమా షూట్ అయిపోయింది, ఇంకో 50% బాకీ. సో ఇప్పటి నుంచి ఎందుకులే విజువల్స్ అంత ఎక్కువ ఇవ్వడం, ఓన్లీ బర్త్డే గ్లిమ్స్ ఇద్దామన్న ఉద్దేశంతో ఒక్క షాటే వాడాం. సో అందుకే నేనేమంటానంటే నాకు ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆర్టిస్టులు ఎవరు వచ్చినా సరే ఈ సినిమాలో కొంచెం నీట్గా ఉండాలి, మంచిగా సేవ్ చేసుకొని, లేకపోతే నీట్ సేవ్తోనో లేకపోతే శుభ్రంగా తల్ల దూకొనిలోనే. ఈ ఆర్టిస్టులు కరువు అయిపోయారు. ఎవరు వచ్చినా ఇంత గడ్డాలు, ఇంత హెయిర్లు, ఏంది ఈ కథ ఏమో అలాంటిది కాదు, క్లీన్గా నీట్గా ఉండాల్సిన కథ. అసలు అలాంటి ఆర్టిస్టులే దొరకట్లేదు, అందరూ అలాగే అయిపోయారు. మొత్తం గెడ్డాలు, ఇది కండలు గిండెలు ఒక రేంజ్లో ఉంటున్నారు ఒక్కొక్కరు. సో మళ్ళీ ఈ సినిమాలో చాలా క్లీన్గా నీట్గా, ఇప్పుడు మీరు చూశారు కదా గ్లిమ్స్లో, ముద్దుగానే యశోదా అని ఎంత హాయిగా ఉందో ఆ సంగీతం, సినిమా అంతా కూడా అంతే హాయిగా ఉంటుంది. సో ఇది ఇట్స్ ఏ లైక్ ఫ్యామిలీ బోనాంజా. ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సరదాగా 2.5 hours ఎంజాయ్ చేసి లాస్ట్ 15 minutes ఓవర్ ఎమోషన్ అయ్యి ఒక చిన్న ఎమోషన్తో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు, అంతే. ఎందుకంటే ఏముండదు సినిమాలో. సో అప్పుడే నేను వాళ్ళ నాన్నగారితో అన్నా, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అయితే నేను చేయనని. ఈ సినిమాకి నేను కాదు ప్రొడ్యూసర్ని అన్నారు. మరి ఎవరు అనగానే ఆవిడని ఇచ్చారు. ఈవిడ ప్రొడ్యూసర్ ఏంటి, నీ హీరోయిన్ లాగా ఉంది అంటే, మరి అనగానే ఎంత మంచి ప్రొడ్యూసర్ అంటే ఆవిడ. జనరల్గా ఎవరైనా ఏదైనా చెబితే ప్రాబ్లమ్స్ వచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెబితే, ఈ ప్రాబ్లమ్ ఈ సొల్యూషన్ ఏంటి అంటే, ఒక సొల్యూషన్ అనగానే ఇది వెళ్ళిపోండి అంటారు. ఈవిడ అలాంటి ప్రొడ్యూసర్ కాదు, ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అనలైజ్ చేస్తున్నారు, ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే రూట్స్కి వెళ్తున్నారు. ఫస్ట్ సినిమా కదా ఆ మాత్రం ఉంటుందిలేండి అనుకున్నాను నేను. రూట్స్కి వెళ్ళి ఓహో దీనివల్ల ప్రాబ్లం వస్తుందని ఫైండ్ చేసి వాటిని సాల్వ్ చేయాలి, వాటిని సాల్వ్ చేస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లేదంటే మళ్ళీ రేపు కూడా పుడుతుంది అని చెప్పి ఆ రూట్స్ లెవెల్లో దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అంత మంచి ప్రొడ్యూసర్. సో నిజంగానే బాగా నచ్చారు. అంటే ఇది ఫస్ట్ ఫిల్మ్, ఇంకా డెఫినెట్గా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి బాగా షైన్ అయిపోతారు. సో ఎందుకంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది సో సినిమాల మీద వాటి మీదను. సో నేను ఇంకా అభిష్ గారు ఒక్కరే వాళ్ళ ఇంట్లో సినిమా పిచ్చోళ్ళు అనుకున్నాను, లేదు ఈమె కూడా ఉన్నారన్న విషయం ఇప్పుడే అర్థమైంది. సో అంత మంచి ప్రొడ్యూసర్. సో మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని, అంటే నా డైరెక్షన్లోనే కాదు ఇంకా చాలామంది దర్శకుల్ని మీ ప్రొడక్షన్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న మా ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున రూపా గారు అమ్మ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకరోజు షార్ట్ తెచ్చి రండి మీరు అని తీసుకొచ్చి కాళ్ళకు పట్టీలు పెట్టించా. నేను మదర్ క్యారెక్టరు పట్టీలు అంటే రండి అన్నా అని ఒక సెలౌట్లో హై స్పీడ్లో పరిగెత్తించి వెనకాతల నుండి షాటు, పరిగెడుతున్న కాళ్ళకి 2 పట్టీలు, పరిగెడుతున్న హీరోయిన్కి తీస్తున్న లాంటి షాట్లు తీశా. ఆవిడకి అర్థం కాల, ఏంది ఇది నాకు మదర్ క్యారెక్టరు, ఈ హై స్పీడ్లో ఈ షాట్లు తీస్తున్నారు ఏంటి అని. ఆ 2-3 షాట్లు ఎడిట్ చేసి ఇంకొక ఎమోషనల్ డైలాగ్ చెప్పించి 3 ఎడిట్ చేసి ఆమెకు చూపించాను. వెంటనే చూపించగానే ఆవిడ కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే ఆ ఎమోషన్ అలాంటిది. సో ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఉన్న అందరు ఆర్టిస్టులకి వాళ్ళు చేస్తున్న ప్రతి సీను కూడా వాళ్ళకి వెంటనే చూపించేస్తున్నా, ఇగో మీరు యాక్ట్ చేసిన సీన్ ఇది చూడండి అంటే వాళ్ళు ఇంకా అది చూసి ఇంకా బాగా చేస్తున్నారు. అలాగే శ్రీలక్ష్మి గారు ఎక్సలెంట్, ఆవిడ ఎంత బాగా నవ్విస్తారు ఈ సినిమాలో, అంత బాగా ఏడిపిస్తారు ఈ సినిమాలో. సో నేను రెడీ అన్నాం పిక్చర్లో. అండ్ చెప్తున్నాను కదా, ఒక పిక్నిక్లా చేస్తున్నాం. రోజు ప్రదీప్ గారు రాలేదా, ప్రదీప్ గారు వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి, సార్ గోంగూర పప్పు అయితే ఎక్సలెంట్, వాళ్ళ ఇంట్లో గోంగూర పప్పు గారి ఇరక్కుడేస్తారు అది. ఇలా ఒక్కొక్కరు రోజు బాక్సులు తేయడమే. అంత బాగా ఎంజాయ్ చేస్తూ సినిమా చేస్తున్నాం, అలాగే అంత ఎమోషనల్ కూడా అవుతున్నాం. అందరం ఓ ఫ్యామిలీలా ఫామ్ అయిపోయాం. సో ఈ సినిమా అతి త్వరలో, చాలా ఇంకా 50% అయిపోయింది, చాలా స్పీడ్గానే ఫినిష్ చేసేస్తాం. చేసిన తర్వాత ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ ముందుకు తీసుకొస్తాం. డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నా సినిమాలకి మ్యాక్సిమం ఎడిటర్ మా ప్రవీణ్ పుడియే, కానీ ఏ సినిమా ఫంక్షన్కి రాలే, దీనికి వచ్చాడు, నాకన్నా ముందు వచ్చాడు. అదే అర్థం కాల ప్రవీణ్, ఏందో స్పెషల్ అర్థం కాల. ఇదే ఫస్ట్ టైం ఆయన ఫంక్షన్కి రావడం. సో నాకన్నా ముందు వచ్చేసాడు.
నేను టైంకి రాలేదా? సారీ, నేనే టైంకి రాలేదు. ఆ కోపం మా మూర్తి గారు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నారు, టైం ఎంత అయింది అని. అలాగే మా నిజార్, మా ఇద్దరిది చాలా చాలా సంవత్సరాలు, చాలా సినిమాల అనుబంధం. సో అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కూడా చాలా సూపర్ విజువల్స్ ఇచ్చాడు, చాలా బాగా చేస్తున్నాడు కూడా తను. ఫోటోగ్రఫీ అంటే ఫిక్స్ అయ్యాం, సినిమా బాగా చేద్దాం. ఇంచుమించుగా 28 మంది ఆర్టిస్టులు ఉన్నారు, 28 మెంబర్స్ ఆర్టిస్టులు సినిమాలో. సో అంతా బాగా చేద్దాం, కలర్ఫుల్గా చేద్దాం అని ఇద్దరమే ఫిక్స్ అయ్యి సినిమా చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. హరీష్ గారికి ఆయన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ హరీష్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇంక లేట్లు చేయకండి, వెంటనే సినిమాలు చేస్తూ ఉండండి, లేట్లు చేయకండి. త్వరగా సబ్జెక్ట్స్ చూజ్ చేసుకొని మీకు నచ్చిన సబ్జెక్ట్స్ వెంటనే హ్యాపెనింగ్ అయ్యేటట్టుగా మంచి డైరెక్టర్స్ని పెట్టుకొని బాగా చేయండి అని. ఇప్పుడు నేను ఇది ఎప్పుడు అదే అంటుంటాను, ఇంత లేట్ చేస్తారంటే, ఇలా లేట్ చేస్తున్న కొలది ఏమవుతుందంటే వయసు అయిపోతూ ఉంటుంది. అది కాదు కదా, మనం ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వెంటనే చేసేయాలి. సో అలా చెయ్యండి, కానీ మంచి సబ్జెక్టులు మీకు నచ్చినవి చెయ్యండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి, అలాగే ఇంకా రాలేదు వాళ్ళకు కూడా మీ ద్వారా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ, అలాగే మీ అందరూ కూడా ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని ఎప్పుడులాగే మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.